కాకినాడలో మెక్లారెన్ గ్రౌండ్లో శ్రీ దుర్గా ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం ఈ ఎగ్జిబిషన్ను పారిశ్రామికవేత్త క్రాంతి బాబ్జీ ప్రారంభించారు. అండర్ వాటర్ టన్నెల్, జలకన్య వంటివి ఆకర్షణగా నిలిచాయి. కాకినాడ నగర పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎగ్జిబిషన్ను తిలకించాలని బాబ్జీ కోరారు. ఈ కార్యక్రమంలో కవుడ మాజీ డైరెక్టర్ గట్టి సత్యనారాయణ, నాయకులు బచ్చ శేఖర్, బొబ్బిలి గోవిందు, చింత మాణిక్యం, నేమాని సత్యనారాయణ, దవులూరి భద్రరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి కాకినాడ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అండర్ వాటర్ టన్నల్ అండ్ జల క్యాన్యన్స్ స్కోబా డూయింగ్ అన్నది ఎప్పుడు చూడలేదు. ఏమో సముద్రంలోనే చూసి ఉండొచ్చు మీరు స్కోబా డూయింగ్ అన్నది. అలాగే జల క్యాన్య అన్నది మనం ఎప్పుడూ అనుకోవడం తప్ప ఇప్పుడు దాకా అలాంటిది కాకినాడ జిల్లా ప్రజలకు ఆ పండుగ సందర్భంగా ఆహ్లాదంగా ఆనందంగా ఉండడానికి ప్రజలందరూ కూడా బిజీగా ఉండడం, ఆ బిజీని ఆ మెంటల్ పరంగా మైండ్ బిజీ లేకుండా ఫ్రీగా చేసి కాకినాడలో పండుగ సందర్భంగా మొత్తం చాలా పెద్ద ఎగ్జిబిషన్. టైమింగ్ కూడా 4 to 10. ఇది సుమారు 45 రోజులు మేము నడుపుదాం అనుకుంటున్నాం. ఎవరూ పెట్టలేదు కాకినాడ జిల్లాలో. మొట్టమొదటిసారిగా మేము పెడుతున్నాం. కేవలం మన కాకినాడ ప్రజలకి గురించే మేము పెడుతున్నాం. ఎందుకంటే అందరూ కూడా ప్రజలు బిజీగా ఉండడం, ఈ దాని గురించి ఇది కూడా గ్రౌండ్ ఇంచుమించి చాలా పెద్దది. మన కాకినాడ ప్రజలు ప్లస్ చుట్టాలు, వాళ్ళ బంధువులు అందరూ వస్తారు కాబట్టి వాళ్ళకి కూడా కాకినాడలో ఏమున్నది, బీచే ఇంకేమున్నది అనుకోకుండా ఎగ్జిబిషన్ మంచిది ఉన్నది, దానికి వెళ్ళాలి అన్న టైప్ వాళ్ళు అనుకునేలాగా మేము పెట్టాం. కావున తమరందరూ సందర్శించి మమ్మల్ని జయప్రదం చేసి పోవచ్చు. ముందుగా ఈ పేరు పేరు నమస్కారాలు. నిజానికి అసలు ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసిన నేను మనస్ఫూర్తిగా భద్రరావు గారికి, మన శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియపరచాలి. కాకినాడలో కానీ ఈ చుట్టుపక్కల ఎప్పుడు కూడా ఇలాంటి ఎగ్జిబిషన్ నేను చూడలేదు. సో ఈ ఎగ్జిబిషన్ పేరు కూడా అండర్ వాటర్ టన్నెల్ జలకన్య. నిజంగా లోపలికి మేము చూసి వచ్చాం. నిజంగా చూస్తుంటే ఒక అండర్ వాటర్ వెళ్ళడానికి ఫీలింగ్ వచ్చింది. మా సినిమాలో చూసాం మేము జలకన్య, ఎప్పుడు కూడా సినిమాలో చూసాం. ఇక నిజంగా మా చూస్తుంటే జలకన్య చూపిస్తున్నారు. నిజంగా ఇది అద్భుతం ఇది. సో ఇది ఈ ఎగ్జిబిషన్స్ అంటే చాలా మందికి ఏమవుతుందంటే ఒక నాలెడ్జ్, చాలా మంది ఎగ్జిబిషన్ నాలెడ్జ్ అనమాట. నిజంగా నాలెడ్జ్ కనిపిస్తుంది కదా. ఇది పిల్లలు బాగా ఉపయోగించుకోవాలి. రానున్న కాలంలో ఇదేంటంటే వచ్చే పండుగ సంక్రాంతి పిల్లలకు హాలిడే వస్తాయి. సో కాకినాడ ప్రజలు కాకినాడలోనే కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా వచ్చి దీన్ని ఆస్వాదించాలి. చూస్తే ఇది ఎగ్జిబిషన్ కండక్టర్సే కాకుండా అందరికీ మనకు ఉపయోగపడుతుంది. సో ఇలాంటి కార్యక్రమం చేయాలంటే మనందరం కూడా ఆయన సపోర్ట్ చేయాలి. ముఖ్యంగా మీ మీడియా మిత్రులు అందరూ కూడా దీన్ని బాగా ప్రమోట్ చేస్తే లాభం ఆయనకు కాదు, మన ప్రజలకి, కాకినాడ వాస్తవులకి, చుట్టుపక్కల గ్రామాలకు ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా స్కూలు, కాలేజీ పిల్లలకి చెప్తే చాలా బాగుంటుంది. ఈ విషయంలో మీరు బాగా కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇలాంటి కార్యక్రమం చేయాలని ఎంతో బాగా చెప్పారు. ఇది డబ్బుతో కూడిన పని. ఆయన డబ్బులు లెక్క చేయకుండా ఇంత ఖర్చు ఎక్కడో ఆలోచించలేదు. చూస్తే వండర్ఫుల్. నిజంగా మేము లోపలికి ఎంటర్ అవగానే ఎక్కడో ఉన్న ఫీలింగ్ మాకు క్రియేట్ చేశారు. అంతా ఎయిర్ కండిషనింగ్, తర్వాత వాతావరణం చూస్తే అంత ఆహ్లాదకరంగా ఉంది. ఇలాంటి మంచి వాతావరణం చేసుకుంటూ ఈ కార్యక్రమం ఎలిమెంట్ చేసేందుకు నేను కాకినాడ తరపున, మా బీజేపీ తరపున కూడా నేను మరొకసారి మా ఈ శ్రీనివాస్ గారికి, భద్రరావు గారికి అభినందిస్తూ నేను మనస్ఫూర్తిగా ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందు చేయాలని మా వంతు మీకు మరొకసారి సపోర్ట్ చేద్దామని హామీ చేసుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కాకినాడలో ఎగ్జిబిషన్ ఓపెనింగ్ ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులకి, ఇక్కడ ఇచ్చేసిన మీడియా వారికి, ప్రెస్ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కాకినాడ ఉమ్మడి జిల్లాలోనే ఎప్పుడు పెట్టాలనేటువంటి విధంగా ఈ ఎగ్జిబిషన్ని సుమారు భద్రరావు అండ్ టీంకి సుమారు 30 సంవత్సరాల నుంచి దీనిలో అనుభవం ఉంది. అయితే కాకినాడకి ఎన్నోసార్లు ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అయితే ఎప్పుడూ కూడా ఇంత మంచి కాన్సెప్ట్ ఉన్నటువంటి ఎగ్జిబిషన్ ఎప్పుడు పెట్టలేదు. అందువల్ల ఏంటంటే మొట్టమొదటిసారిగా కాకినాడ పట్టణంలో అండర్ వాటర్ టన్నల్ జలకన్య ఎగ్జిబిషన్
పెట్టడం జరిగింది. దానికి నిజంగా మన కాకినాడ ప్రజలు, కాకినాడ జిల్లా ప్రజలు కూడా చాలా ఆనందంగా ఇక్కడ ఆహ్లాదంగా చేయవలసినటువంటి, చూసి తిలకించవలసినటువంటి పరిస్థితి అందరికీ ఉంది. కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులు, మీడియా వారు అందరూ కూడా దీన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లి ఈ ఎగ్జిబిషన్ 100% సక్సెస్ఫుల్ చేయాలని. ఎందుకంటే ఇది 1,00,000 2 లక్షలు పెడితే జరిగే పని కాదు. కానీ వారికి తగ్గట్టుగా కాకుండా కాకినాడ ప్రజలకి మంచి వాతావరణం, మంచి ఇది చూపించాలనే ఆలోచనతో ఈ జలకన్య ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. కాబట్టి మీ యొక్క సహాయం నేను మీడియాలో ప్రజలందరికీ తెలిసే విధంగా మీ అందరూ కూడా పబ్లిసిటీ బాగా చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వేదికని అలంకరించిన పెద్దలందరికీ కూడా ముందుగా నా యొక్క అభినందనలు. అలాగే ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియపరచాలి. ఇంకేంటంటే ఇప్పుడే అందరూ కూడా లోపలికి వెళ్ళి మీతో సహా చూడడం జరిగింది. ఇలాంటి ఎగ్జిబిషను నాకు తెలుసుండగా కాకినాడలో ఇంత అందంగా ఎప్పుడు తయారు చేసి ఉండలేదు. చాలా బాగుంది. దీన్ని కాకినాడ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరికీ తెలియపరిచే విధంగా మీ ఛానల్స్ అన్ని పూర్తిగా సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకేదంటే చాలా ఖర్చుతోటి, శ్రమతోటి కూడుకున్నటువంటి ఎగ్జిబిషన్ ఇది. దీన్ని సక్సెస్ అయితే ఇలాంటి మరికొన్ని మన కాకినాడ రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి నా అభిప్రాయం. తప్పకుండా మీరందరూ పూర్తిగా సపోర్ట్ చేసి ఎగ్జిబిషన్ని సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.